సహకరించడానికి వీల్లేని వారు మీరున్న స్థలాల్లో ఉంటే ప్రార్థన చేసి ప్రభు యొక్క లేఖనాలను మనము తెలుసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని ప్రేమించిన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము ప్రత్యేకముగా నీ సన్నిధి మాతో ఉంచి మీరిచ్చిన ఆయుస్సు ఆరోగ్యమును బట్టి, మీరిచ్చిన ఈ యొక్క ఆరాధనను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, నీ సన్నిధిలో నీ దాసుడిగా నిలవబెట్టి నా ద్వారా మాకు వినుచున్న ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయమైన సందేశాన్ని వినిపింపచేయమని, ప్రస్తుతం బ్రతకడానికి కావలసే బలమైన జీవమైన మాటలు మాకు అందింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క లేఖనాల నుండి మరి ప్రభు యొక్క మాటలను జాగ్రత్తగా మనము విందాం ప్రియులారా. మరి చక్కగా ప్రభు యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోకి వద్దాం. మీ చేతుల్లో ఉన్న బైబిల్లో తెరచి ప్రభు యొక్క లేఖనాలు అక్కడ అలాగున రాయబడి ఉన్నదా లేదా అని మీరు పరిశోధించి పరిశీలన చేసి చూడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ, సహోదరులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు ఇమ్మాన్యుయల్ ప్రైర్ మినిస్ట్రీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రండి, దేవుని వాక్యమును జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనముల నుండి 10 వచనాల వరకు జాగ్రత్తగా మనం ఈరోజు ధ్యానిద్దాం. మన కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 10 వచనాల వరకు ఇలాగున రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులున్న అందరూ కూడా దేవునికి గట్టిగా స్తుతులు చెల్లిస్తూ ఆయన్ని మహింపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని. ఆయన కపెర్నహూములో ప్రవేశించుచున్నప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను ఏడుకొనెను. ఆగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వర్తమానం వింటున్న ప్రియ సహోదరులారా, యేసు ప్రభువారు స్వయంగా చేసిన ఒక అద్భుతాన్ని ఈ లేఖనముల ద్వారా మనము తెలుసుకోగలుగుచున్నాము. కూర్చున్న మీరు, ఈయన యేసును గూర్చి తెలుసుకున్నాడు. ముందు యేసును గూర్చి ఈయన ఆ యొక్క శక్తి, తనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన చాలా స్థలాలకి తన దాసుణ్ణి తీసుకెళ్ళి ఉండుంటాడు. అనేకమైన వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి ఉంటాడు. వైద్యులు ఇంటికి వచ్చి ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక శతాధిపతి అనగా 100 మంది కంటే పెద్దగా ఉన్నవారిని శతాధిపతి అంటారు. దేవుని స్తోత్రం కలుగుగాక. 100 అంటే 100 మంది పైన అధికారిగా ఉన్న వ్యక్తిని ఒక శతాధిపతిగా ఆ యూదుల దినాల్లో, యూదుల ఆచార ప్రకారంగా అప్పుడు పరిపాలించుచున్న నాయకులు ఆ రీతిగా 100 మందికి పైన ఉన్న అధికారిని ఒక శతాధిపతిగా నియమించేవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి శతాధిపతి యేసు ప్రభు కొరకు విన్నాడు. యేసు ప్రభు యొక్క శక్తిని తన కళ్ళారా చూడకపోయినా చెవులారా విని, తన దాసుడు మరి ఎక్కడికి తీసుకెళ్ళినా బాగుపడడు. యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్య దగ్గరికి వెళ్ళి నా దాసుని కొరకు విజ్ఞాపన చేసి రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరిగా యేసయ్య నా దాసుని స్వస్థపరుస్తాడనే విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఈరోజు అనేక మంది దేవుని నమ్ముకున్న కుటుంబాలు, దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలు, యవనాస్తులు, యవనానులు క్రీస్తు సంఘములోనికి వస్తూ ఉండి కూడా, యేసు ప్రభు మందిరంలో ఉంటూ ఉండి కూడా, ఈయనకున్నంటి విశ్వాసము, ఈయనకున్నంటి నమ్మకము, ఈయనకున్నంత ఆత్మీయమైన ఆ ఆలోచన కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్న క్రైస్తవ కుటుంబాల్లో లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఈయనట యేసు బాగు చేస్తాడు, యేసు దగ్గరికి వెళ్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు, యేసయ్య ఆయన స్వస్థపరచగలిగిన దేవుడని తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కపెర్నహూములో ఆయన ప్రవేశించగానే ఈయనకి ఎలా తెలిసిందండి అంటే, ముందుగానే కనుగొన్నాడు. యేసయ్య దగ్గరికి వెళ్తే మరణించేవారు లేస్తున్నారు, కుష్ఠరోగులు బాగవుతున్నారు, చెవిటివారు వినగలుగుతున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, అనేకమైన దెయ్యాలు పట్టేవారు బాగవుతున్నారు, క్యాన్సర్ వ్యాధులతో ఉన్నవారు బాగవుతున్నారు, ఆ యొక్క రోగాలతో పడి ఉన్న, మంచాలతో పడి ఉన్న అందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన వారు బాగా ఈ స్వస్థత పొంది తిరిగి ఆ యొక్క మంచాలతో మోసుకొని వెళ్ళేవారు నడుచుకుంటూ ఆరోగ్యంగా వస్తున్నారన్న ఆ వార్త శాతాధిపతి కనుగొన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి డబ్బు గర్వం, కొంతమందికి బల గర్వం, కొంతమందికి అధికార గర్వం, కొంతమందికి అహంకారమైన గర్వం, కొంతమందికి హోదా ఉందని గర్వం. కానీ ఈయన 100 మంది పైన అధికారిగా ఉండి ఒక శాతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. బైబిల్ తెలియజేస్తున్న సందేశం ఇది, నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. శాతాధిపతికి అనేకమైన డబ్బు ఉంది, బంగారం ఉంది, ఎండి ఉంది, అధికారం ఉంది, ఆయన కింద పనిచేసే దాసులు ఉన్నారు, దాసురాళ్ళు ఉన్నారు, ఆయన ఈ పని చేసి పెట్టమంటే పెట్టగలిగే వారు కూడా ఉన్నారు. కానీ ఆయన నమ్మకం ఏంటో తెలుసా? ఈ లోకానికి ఒక అధికారి అయి ఉండి కూడా తన అధికార విషయంలో తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ అంటాడు, సహోదరులారా, నేను అధికారమునకు లోబడి ఉన్నవాడను. అంటే ఈ లోకానుసారమైన అధికారం కానీ అక్కడ ఆయన మాట్లాడడం లేదు శాతాధిపతి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాల్లో యేసు ప్రభు మాట్లాడతాడు. చూడండి, ఆ అధికారాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మేమైతే ఈ లోకానుసారమైన అధికారము, మేమైతే ఈ లోకంలో 100 మందికో లేకపోతే 200 మందికో లేకపోతే ఇంతమంది ప్రజలకు మేము అధికారం పరిపాలన చేస్తున్నాము, కానీ నువ్వు ఎలాంటి అధికారి అంటే అని ఇక్కడ ఉచ్చరించబడుతుంది. చదవండి దయచేసి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాల్లో దేవుని యొక్క అధికారాన్ని కనుగొన్నాడు శాతాధిపతి. దేవుని కొన్న శక్తిని కనుగొన్నాడు, యేసు ప్రభువులో నా గొప్పతనాన్ని కనుగొన్నాడు. ఆయన ఎంతటి గొప్ప అధికారి ఈ లోకంలో అయినప్పుడు కూడా ఆయన ఎటువంటి అధికారినని అక్కడ చూపించబడుతుంది. చదవండి దయచేసి. అయితే యేసు ఆయన యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారములు కలిగి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారములు ఇవ్వబడి ఉన్నది. నేను దేనినైనా చేయగలిగిన సమర్థుడను, నేను ఏ కార్యాలైనా చేయగలిగిన దేవుడను. నా పేరే యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అందుకే ఆయన నశించిపోయిన వారిని కూడా రక్షించగలడు. పాడైపోయిన పట్టణాలను, పాడైపోయిన కుటుంబాలను ఆయన రక్షించగలిగిన సమర్థుడు కనుకే ఆయనకి రక్షకుడు అని పేరు. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఈ లోకానుసారమైన రాజులు పుట్టారు, అధికారులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ఎవ్వడు రక్షించలేడు. మరణము నుండి రక్షించగలిగిన సమర్థుడు మన లోక రక్షకుడైన యేసు ప్రభు. హల్లెలూయా. అందుకే శాతాధిపతి, ఈ లోకంలో ఏ మెడిసిన్ కూడా నా దాసుని బాగు చేయలేదు, ఏ వైద్యుడు కూడా బాగు చేయలేరు. ఇక బాగు చేయగలిగిన వారు ఒకే ఒక వ్యక్తి, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని తెలుసుకున్నాడు. అందుకే కపెర్నహూములోకి యేసు ప్రభు వచ్చాడు అనగానే
మొట్టమొదట ఆయన యొద్దకు వచ్చి దర్శించిన వ్యక్తి ఎవరంటే శాతాధిపతి. ఏమంటున్నాడు? నా దాసుడు పక్షవాయువుతో మిక్కిలి బాధపడుతూ ఇంటిలో మంచం మీద పడి ఉన్నాడు అని తెలియజేశాడు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తూ ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుండి దేవుని నమ్ముకొని ఉంటాం. కొన్ని సమస్యలు, కొన్ని శ్రమలు కొన్ని సంవత్సరాల వరకు నిలిచి ఉంటాయి. అయినా నువ్వు భయపడకు. ఈయనలో ఉన్న విశ్వాసము గొప్పది, ఈయనలో ఉన్న నమ్మకం గొప్పది. ఈయన ఏ యేసు కొరకైతే విన్నాడో ఆ యేసు దగ్గరికి సరాసరిగా వచ్చి అంటున్నాడు, ప్రభువా నా దాసుడు మిక్కిలి బాధతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఒక చెల్లి పాడైపోతుంటే, ఒక అన్నయ్య పాడైపోతుంటే, ఒక కుటుంబం పాడైపోతుంటే ఆ పేరుకే నీ దగ్గర లాభశాతానికి ప్రేమించేవారు తప్ప నా యేసయ్య నశించిన నష్టమైన స్థలాలను ప్రేమించగలిగిన సామర్థ్యుడు, రక్షించగలిగిన సామర్థ్యుడు, కాపాడగలిగిన సామర్థ్యుడు మన ప్రభు అయిన యేసయ్య. దేవుని స్తోత్రం. అందుకే శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గర ఒక మనవి చేస్తున్నాడు, ఒక విజ్ఞాపన చేస్తున్నాడు, ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. అది ఏంటంటే, నా దాసుడు మిక్కిలి బాధతో ఉన్నాడు. ఇదేంతో పక్షవాయువు కలిగిన వ్యాధితో పడి ఉన్నాడు ప్రభువా. కాలు చేతులు పనిచేయడం లేదు ప్రభువా. ఇక చనిపోతాడేమో, ఇక ఎక్కడెక్కడ తీసుకెళ్ళాను కానీ ఎవ్వరు కూడా బాగు చేయలేకపోయారు ప్రభువా. నువ్వు బాగు చేస్తావని, నువ్వు స్వస్థపరుస్తావని, నా దాసుని తిరిగి లేపుతావని నీ యొద్దకు నేను వచ్చానయ్యా. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఏమని తెలుసా? చదవండి ఇప్పుడు. యేసు, నేను వచ్చి నీ దాసుడైన పక్షవాయువుతో ఉన్న ఆ వ్యక్తిని స్వస్థపరుస్తానని అతనితో చెప్పగా, ఆ శాతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు ఆగు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. ఈయనెవరు బాబు? శాతాధిపతి. అంటే శాతాధిపతి ఇల్లు ఆ రోజుల్లో ఎలాగుంటుంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 30, 40, 50, 60 లక్ష రూపాయలు శాలరీ వచ్చిన వాడు ఈ రోజుల్లో చూస్తే ఇల్లు ఏసీ, డీసీ, ఎయిర్ కండిషన్తో ఉందంటే, అప్పుడు 100 మందికి పైన అధికారిగా ఉన్న శాతాధిపతి ఇల్లు ఏ కలర్తో, ఏ ఒక టైటిల్తో, ఎటువంటి హుందాతో ఉంటుందో మనం జాగ్రత్త ఆలోచించాలి. అని చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. నీకు ఒకవేళ అధికారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కుటుంబ బలం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, ఇల్లులు ఉండొచ్చు, సైట్ ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు, నీ వ్యాధిని స్వస్థపరిచేవాడు నా ప్రభు అయిన యేసయ్యే. నీ డబ్బు నిన్ను రక్షించలేదు, నీ బంగారం నిన్ను రక్షించలేదు, నీకున్న ఆస్తులు నిన్ను రక్షించలేదు, నీకున్న బంధు బలగాలు రక్షించలేరు, నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, అక్కాచెల్లెలు ఎవరు నిన్ను రక్షించలేడు. నిన్ను రక్షించేవాడు రక్షకుడైన నా ప్రభు అయిన క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే శతాధిపతి అక్కడికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నీ మాట సెలవివ్వు. హల్లెలూయా చెప్పండి. ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుండి చర్చిల నుండి చర్చి మారుతూ ఉంటాం, కానీ మనలో అద్భుతాలు లేదంటే ఈ ఒక్క వ్యక్తికి ఉన్న విశ్వాసము మనలో లేదు. హల్లెలూయా. శాతాధిపతికి ఉన్న విశ్వాసము, శాతాధిపతికి ఉన్న నమ్మకము, శాతాధిపతికి ఉన్న ఆ యొక్క పరిపూర్ణమైన ఆ నమ్మకము మనలో లేనందున దేవుని శక్తిని మనము కనుగొనలేకపోతున్నాము. కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని యేసు మీద ఆధారపడి శతాధిపతి వచ్చి ఇప్పుడు అంటున్న రిక్వెస్ట్ మాట తెలుసా? నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాదు. ఒకవేళ అన్యాయంతో సంపాదించిన సంపాదనతో ఆ ఇల్లు కట్టాడేమో,
ఒకవేళ మోసం చేసి సంపాదనతో ఆ ధనాన్ని సంపాదించాడేమో, ఆయన కట్టుకున్న ఇంటిలో ఉన్నదల్లా కూడా దేవునికి వ్యతిరేకమైనదేమో, దేవునికి వ్యతిరేకమైన స్థలమేమో, ఆయన నివసించుతున్న స్థలం దేవునికి అది అనుకూలమైనది కాదేమో, ఈ లోకానికి అనుకూలమైన ఇల్లు నీకు ఉండొచ్చు, ఈ లోకానికి అనుకూలమైన హోదా నీకు ఉండొచ్చు, ఈ లోకానికి అనుకూలమైన కంటికి ఇంపైన వ్యక్తిగా నువ్వు కనబడవచ్చు, కానీ నా యేసు దృష్టిలో ఈ లోకానుసారమైన డబ్బు ధనము జీరోతో సమానం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు ప్రభు వారి దగ్గరికి శతాధిపతి వచ్చి అంటున్న మాట, నీ మాట సెలవివ్వు. ప్రభువా, నేను పేదవాడిని ప్రభువా, నేను రోగంతో పడి ఉన్నాను ప్రభువా, ఎన్నో సంవత్సరాల నుండి ప్రభువా ఈ దీన స్థితిలోనే ఉన్నాను ప్రభువా, ఈ దరిద్ర స్థితిలోనే ఉన్నాను ప్రభువా, ఈ అప్పుల్లోనే ఉన్నాను ప్రభువా, అందరికంటే నేను చులకన చేయబడ్డాను ప్రభువా, అందరికంటే నేను చాలా చీప్ అయిపోయాను ప్రభువా, నా ప్రాంతంలో నాలాంటి వారు ఎవరు లేరు ప్రభువా అని విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేస్తే ఈ యొక్క శతాధిపతి ఇంటిలో జరిగిన అద్భుతము మన ఇంటిలో కూడా జరుగుతుంది. దేవుని స్తోత్రం. రెండిళ్ళు అక్కడ, ఒకటి దాసుడు నివసించుచున్న స్థలం, రెండు శతాధిపతి ఉంటున్న స్థలం. అంటే అతని ఇంటిలోనే ఈయన ఉన్నప్పుడు కూడా ఈయనకున్న కేటగిరీ వేరే, శతాధిపతికి ఉన్న కేటగిరీ వేరే. కానీ అక్కడ దాసుని కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. ఈ రోజుల్లో ఎవరు ఉన్నారండి ఇలాంటి స్నేహితులు? ఈ రోజుల్లో ఎవరున్నారు ఇటువంటి అధికారులు? ఆయన లాభం అంతా తోడేసి ఆయన నష్టపోతున్నప్పుడు హాయిగా ఉంటాం మనం, ఆమె లాభం అంతా ఉన్నప్పుడు బాగా ఉంటాము, వాళ్ళు నష్టపోతున్నప్పుడు మనం వదిలేస్తాం. ఇది మన యొక్క బతుకు. యేసు ప్రభుకున్న బ్రతుకు మనకున్న బ్రతుకులో ఉన్న తేడా ఏంటంటే, ఈయన సమస్తములో సర్వం చేయగలిగిన దేవుడు, సమస్తాన్ని చక్కబెట్టగలిగిన దేవుడు. అందుకే ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చి శతాధిపతి అడిగిన మాట ఏంటంటే, నీ మాట మాత్రము సెలవు ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభువా. ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకం అండి. పరిపూర్ణమైన విశ్వాసముతో యేసు ప్రభుని అడుగుతున్నాడు, మాట సెలవు ప్రభువా, నా ఇంటికి రావడానికి నేను పాత్రుడని కాదు ప్రభువా, ఎందుకంటే నా బ్రతుకు సరైంది కాదు ప్రభువా, నా ఇంటిలో ఉన్నవారు దాసులు దాసురాళ్ళ యొక్క బ్రతుకులు కూడా సరైనది కాదు ప్రభువా, ఎందుకంటే అది ఒక అపవిత్రమైన స్థలమై ఉండొచ్చు బహుశా, ఒకవేళ అన్యాయానికి కేంద్రమైన స్థలమై ఉండొచ్చు బహుశా. ఈ రోజుల్లో అధికారులను చూసినా కూడా ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమము అంతే. న్యాయమైన పరిపాలన, న్యాయమైన వ్యక్తులు దొరకడం లేదు ఇప్పుడు. అంత అన్యాయము, అబద్ధం, మోసం. అందుకే ఆ రోజుల్లో శతాధిపతి యొక్క గృహము కూడా ఆ రీతిగా నిండి ఉన్నది గనుకనే అక్కడికి యేసయ్య అడుగు పెడితే ఆ స్థలమే మారిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడున్న కుటుంబాలే మారిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉంటున్న ప్రజలే మారిపోందురు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన మాట ద్వారా ఆయన గృహం అంతా కూడా దేవుడు మార్చివేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైతే యేసు ప్రభు మాట చెప్తున్నాడు. అక్కడ చదవండి దయచేసి వేగం, త్వరగా. నువ్వు మాట మాత్రం సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. నీ మాట సెలవివ్వు. నీ నోట మాట చాలా శక్తిది ప్రభువా, నీ నోట వచ్చే మాట చేత బలమైనది ప్రభువా, నీ నోట వచ్చే మాట నాయన చనిపోయిన వారిని సహితం లేపగలదు ప్రభువా అని విశ్వాసముతో యేసు ప్రభు యొక్క మాట కొరకు కనిపెట్టి ఆశపడి వచ్చినందున యేసు ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి దయచేసి చదవండి వేగం, త్వరగా చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఇందాక చూపించాను కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఆ అధికారాన్ని కూడా కనుగొన్నాడు అన్నమాట.
ఒరే మనమైతే ఈ లోకంలో అధికారులం కానీ, ఈ మనుషులకి అధికారులం కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్కి అధికారులం కానీ, లేకపోతే వారికి అధికారులం కానీ, ఈయన పరలోకమందును భూమి మీదను సర్వ అధికారములు కలిగిన అధికారి అయిన దేవుడు కనుకనే నా అధికారం పక్కన పెట్టి, నాకున్న హోదా పక్కన పెట్టి, నాకున్న ఆస్తులు అంతస్తులు పక్కన పెట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే యేసు సజీవుడైన దేవుడు, యేసు అద్భుతాలు చేయగలిగే దేవుడు, యేసు స్వస్థపరచగలిగే దేవుడు, యేసు బాగు చేయగలిగే దేవుడు కనుకనే ఆయన అన్నిటిని తెగించి అధికారి అయినప్పుడు కూడా లోబడి అణిగి మణిగి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభుతో మాకేం పని ఉంది, మాకు డబ్బు ఉందండి, మాకు అది ఉందండి, ఇది ఉందండి, మాకు ఏ రోగం వచ్చినా డబ్బుతో బాగైపోతామండి, మా ఆస్తులు అమ్మైనా బాగైపోతామండి అంటే, నీ ఆస్తులు అమ్మినా, నీ డబ్బైనా, నీ ఎండైనా, నీ బంగారమైనా, నీ వాదైనా, నీ అధికారమైనా నిన్ను రక్షించదు. ఒకవేళ శాతాధిపతి అధికారి అయి ఉన్నాడు, తన అధికారం ద్వారా రక్షించుకోగలిగి ఉంటే యేసు ప్రభు పనే లేదు. అసలు యేసు దగ్గరికి ఆయన రావసరం లేదు. కానీ ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు సర్వ అధికారములు కలిగిన దేవుడు, ఆయన సర్వం చేయగలిగిన దేవుడు, సర్వంతర్యామి, సర్వజ్ఞాని. ఓం అంటే శబ్దముగా మాట్లాడే దేవుడు మన యేసు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓం అని పలుకుతారు, కానీ దాని ఓం యొక్క అర్థం ఎవరు కూడా తెలియజేయరు. ఓం అనగా అదొక శబ్దం, ఆ శబ్దమే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు చనిపోయిన రోగముతో కొట్టుమిట్టులాడుతున్నా, నువ్వు 4 గోడల మధ్యలో ఈ పక్షవాయువుతో ఉన్న ఈ దాసుల్లాగా నువ్వు పడి ఉన్నట్లుగా అయితే ఈరోజు యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసు దగ్గరికి రా, యేసు యొద్దకు రా. యేసు మాట సెలవిస్తే ఆయన దాసుడు స్వస్థత పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వస్థత దగ్గర నువ్వు ఏ ఒక్క వీటినైనా పెట్టుకొని ప్రార్థిస్తే, ఏ ఒక్క అంశాన్ని నువ్వు పెట్టి ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీయులలో ఏమని ఓడాడండి ప్రభు? ఇశ్రాయేలీయులు అనగా 6 లక్షల నుండి 18 లక్షల మంది ప్రజలలో ఇశ్రాయేలీయులలో ఇంతటి విశ్వాసము గల వ్యక్తిని నేను ఎవ్వరిని చూడలేదో. హల్లెలూయా. ఇప్పుడు విశాఖపట్నంలో కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, కొన్ని వేల మంది కాపర్లు ఉన్నారు. ఈ మాట యేసు ప్రభు ద్వారా పలికించగలిగే ఆ యథార్థత కలిగే జీవితం మనలో కూడా ఉండాలి. విశ్వాసం కలిగే జీవితం మనలో కూడా ఉండాలి. ఏ సంఘం గొప్పదని ఎవ్వడు చెప్పలేడు, కానీ యేసు ప్రభు చెప్పాలి ఈ మాట. 7 లక్షల నుండి 18 లక్షల మంది అయిన ప్రజలలో ఆయన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు యేసు ప్రభు. ఏమని? ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసం గల వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. దేవుని స్తోత్రం. మరి మన పరిస్థితి ఏంటి? ప్రశ్నించండి ఒకసారి. మన పరిస్థితి, ప్రభువా నీతో ఉన్నామా? నీ వాక్యానుసారంగా జీవిస్తున్నామా? నీ వాక్యాన్ని పట్టి బ్రతుకుతున్నామా? కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనాలు తీసే లేఖనాలు వేరే, వారు బోధించే బోధ వేరేగా ఉంటుంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను మాట సెలవిచ్చాను, నువ్వు వెళ్ళు, నీ దాసుడు స్వస్థత పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శతాధిపతి ఆ మాట విని ఆనందంతో సంతోషంతో గంతులు వేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి యేసు ప్రభు అక్కడ ఏ సమయానికైతే నీ దాసుడు స్వస్థత అయ్యాడని చెప్పాడో అదే సమయానికి ఆయన పడి ఉన్న మంచం నుండి లేచి తిరిగి తన యజమానుణ్ణి ఎదుర్కోవడానికి ఆయన వచ్చినట్లు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. హల్లెలూయా. కనుక ఈ దినం ప్రత్యేకంగా
ఈ దినమును ప్రత్యేకంగా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏ పరిస్థితిలోనూ ఉన్నా, ఏ స్థితిలోనూ ఉన్నా, ఏ ఒక్క సమస్యలోనూ ఉన్నా, ఈ ఇశ్రాయేలీయులలో ఉంటున్న శాతాధిపతికి ఉన్నట్టి విశ్వాసము మనలో కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థన చాలా విలువైనది. ఆయన దేవుణ్ణి తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కపెర్నహూములో ప్రవేశించగానే మొట్టమొదట ఆయన్ని దర్శించిన వ్యక్తులలో శాతాధిపతియే. ఈ శాతాధిపతి తన అధికారాన్ని కూడా తగ్గించుకున్నాడు, తనకున్న హోదా కూడా తగ్గించుకున్నాడు. అక్కడ యేసు ప్రభుతో చెప్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట సెలవిచ్చాడో అప్పుడు చెప్తున్నాడు, ప్రభువా, నేను కూడా ఒక అధికారినే, కానీ నువ్వు పరలోకమందును భూమి మీదను సర్వ అధికారం కలిగిన దేవుడు అని నీ అధికారానికి నేను లోబడి నీ దగ్గరికి వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చూడండి, చాలామంది మాకెందుకండి యేసు ప్రభుతో పని, మేమెందుకండి చర్చికి రావాలి, మేమెందుకండి ఆ దేవుణ్ణి నమ్మాలి, ఆ యేసు ప్రభుతో మాకేం అవసరం అండి, ఆ యేసు ప్రభు మాకెందుకండి, మాకే చాలామంది ఉన్నారండి, మేము భక్తిగా మేము నమ్ముకున్న వారు కొన్ని కోట్ల మంది ఉన్నారండి, ఆ యేసు ప్రభుతో మాకేం పని నువ్వు అనుకుంటున్నావా? ఈ శాతాధిపతిలాగా నీ ఇంటిలో కూడా ఇటువంటి సంఘటన సంభవిస్తే అప్పుడు యేసు నీకు అవసరం పడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. శాతాధిపతికి యేసు ప్రభు అవసరం వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, అధికారి అని చెప్పుకుంటున్నాడు. నా కింద చాలామంది దాసురాళ్ళు ఉన్నారు, ఈ పని చేసి పెట్టండి అంటే పెడతారు, కానీ నేనే ఎందుకు వచ్చాను తెలుసా ప్రభువా? నిజముగా నేను విన్న దానికంటే, నేను కనుగొని తెలుసుకున్న దానికంటే నా కల్లార మిమ్మల్ని చూడాలి, నా కల్లార మీరు చెప్పే నోటి మాటదల్లో ఉన్న శక్తి ఎటువంటిదో నేను చూడాలి అని వచ్చానని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది చర్చిలకి ఎందుకు వస్తారు తెలుసా? అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, అవసరాల కోసం, అక్కర్ల కోసం యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలాగని యేసు ప్రభు దగ్గరికి ఎవరు రావసరం లేదు. నీ సొంత రక్షకుడుగా నరకము నుండి తప్పించగల దేవుడు, మరణములో నుండి జీవములోనికి దాటించగలిగే యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు యొక్క లేఖనాలు జాగ్రత్తగా మనం గమనిస్తే యేసు ప్రభు చెప్తున్న మాట, ఇశ్రాయేలీయులలో ఎంత గొప్ప విశ్వాసిని నేను ఎవ్వరిని చూడలేదు. బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ, ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తూ ఇంకా నీ జీవితంలో అద్భుతాలు జరగడం లేదంటే ఈ శాతాధిపతికి ఉన్నట్టు విశ్వాసము మనలో లేదు. ఏదో దేవునికి వ్యతిరేకమైనది ఉన్నది. వాటన్నిటి నుండి తొలగించబడితే, వాటన్నిటి నుండి పరిశుద్ధంగా నువ్వు మార్చబడితే యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన సహోదరుడా, ఈ దినము ప్రత్యేకముగా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులందరికీ మరొకసారి ఈ విశ్వాసము మనలో ఉండాలి, ఈ నమ్మకము మనలో నుండి రావాలి. ఆయన ఆ యొక్క కపెర్నహూము పట్టణములో ప్రవేశించగానే ఆయన యొద్దకు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా, నా దాసుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు ప్రభువా, నువ్వు బాగు చేస్తావని విన్నాను ప్రభువా, కనుగొన్నాను ప్రభువా, కానీ ఇప్పుడు కల్లారా చూస్తున్నాను ప్రభువా, నువ్వు చెప్పే మాటలో గొప్ప శక్తి ఉంది ప్రభువా అని ఆ దేశమంతట కూడా ప్రభువు కొరకు ప్రచారం చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎన్నో సంవత్సరాల నుండి పడి ఉన్న నా దాసుడు ఈరోజు ఇలా నడవడానికి, ఈరోజు ఇలా బలంగా ఉండడానికి, ఈరోజు మళ్ళీ నా కింద పరిచారకుడిగా దాసుడుగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ ప్రభు అయిన యేసే అని చెప్పాడు. హల్లెలూయా. అద్భుతాలు పొందుతున్నారు, కార్యాలు చూస్తున్నారు, కానీ ఎవరూ ఇలాగా సాక్ష్యాన్ని ఆయన కొరకు మరి ప్రకటన చేయలేకపోతున్నారు.
ఎవరి గుడారములో వారు ఉండిపోయేటట్లు ఉండిపోయారు. కానీ ఇశ్రాయేలీయులలో పరిపాలించుచున్న ఈ శతాధిపతి యేసు ప్రభువు కొరకు సువార్తను ప్రకటించాడు. ఎవ్వరు కనబడినా అడిగారు, నీ దాసుడు ఇప్పుడు నీతో కూడా నడిచి వస్తున్నాడు ఏంటి? పక్షవాయువుతో పడి ఉండేవాడు కదా, మంచం మీద పడి ఉన్నవాడు కదా, చనిపోతాడని అందరు అనుకునేవారు కదా, ఇంత మెరికల్ ఎక్కడ జరిగిందంటే ఆయన చెప్పేవాడు, ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, ఆ యేసు ప్రభు మాట ఇచ్చాడు, నా దగ్గరికి రాలేదు, నా ఇంటికి కూడా రాలేదు, ఆయన నన్ను దర్శించలేదు, ఆయన నా గృహంలోకి అడుగు పెట్టలేదు, కానీ ఆయన నోటి మాట చెప్పాడు, నీ దాసుడు స్వస్థత పొందాడు, వెళ్ళు అని చెప్పాడు. అంతే, ఆ మాటతో నా దాసుడు బాగైపోయాడు. చపలు పెడతాడు, స్తుతించు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు చాలా బలహీనులైపోతూ ఉంటాం. మనకున్న పరిస్థితిని బట్టి యేసు ప్రభుకి దూరం అయిపోతే బాగుండు, మందిరం మానేస్తే బాగుండు, అసలు ఆ చర్చికే వెళ్ళకూడదు. ఆ వాక్యాలు ఏంటంటే మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నామంటే మన బ్రతుకులు మారాలి. ఎంతకాలం ఈ టైం పాస్ చేస్తాం? ఈరోజు 98% టైం పాస్ క్రైస్తవులే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదివారం వెళ్ళాం, చెప్పండి, ఆరాధించాం, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్, అంతే, బ్లెస్ అక్కడే. తర్వాత ఇంట్లో ప్రార్థన ఉండదు, ఒంట్లో ప్రార్థన ఉండదు, ఇంట్లో ప్రార్థన ఉండదు. ఒంట్లో ప్రార్థన ఉంటే కదా ఇంట్లో ఉండడానికి. హల్లెలూయా. నీ దేహమే దేవుని ఆలయము. ఈ దేహమైన ఆలయం పాడు చేసేస్తూ ఉండి ఈ ఆలయంలోకి వెళ్ళి తిరిగేసి ఆ మందిరం ఈ మందిరం అల్లా సేవకుడు ఇల్లు సేవకుడు దగ్గర హల్లెలూయా అనేస్తే అభిషేకించబడిపోవు. ముందు ఈ మందిరాన్ని బాగు చేయి, ఈ దేహం అనే దేవాలయాన్ని బాగు చేయి, అప్పుడు యేసు ప్రభు నివసిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన చెప్పాడు, నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. హల్లెలూయా. నీ మాట సెలవు. ఆ మాటతో శతాధిపతి మారిపోయాడు. దేవుని స్తోత్రం. దాసుడు కూడా మారిపోయాడు. ఆయన ఇల్లు కూడా యేసుకు అంకితమైంది. అందుకే బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. నువ్వు ఎంత పెద్ద సంఘానికి వెళ్తున్నావు అనేది కాదు నా సహోదరి సహోదరుడా. నీలో విశ్వాసము గొప్పదైతే, నీలో ఉన్న నమ్మకం గొప్పదైతే యేసు ప్రభు తప్పనిసరిగా ఈ శతాధిపతి ఇంటిలో అద్భుతం చేసిన దేవుడు మన గృహాల్లో కూడా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని లేఖనాల్లో మనము ఆయన పాటలుగా చూసిన, ఆయన మాటలుగా చూసిన, ఆయన వచ్చు రాకడలో మనం ఎలాగుండాలట? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధం కలిగి ఉండాలి. ఆ తీర్పులో నీవు నేను నిలవబడకుండా ఉండాలి అంటే ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసము మనలో ఉండి బ్రతుకుతే తప్పనిసరిగా మన ఇంట్లో కూడా యేసయ్య అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా నీకు అల్ప విశ్వాసం ఉందా? ఇంకా నీకు పరిపూర్ణమైన నమ్మకం లేదా? ఇంకా యేసు ప్రభు కొరకు బాగా నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? ఈ వాక్యము ద్వారా అయినా నీవు విని, అయ్యో యేసు ప్రభు ఎంత గొప్ప అద్భుతం చేయగల దేవుడా అని ఇప్పుడైనా నువ్వు మార్పు చెందు. ఇప్పుడైనా ఈ యొక్క శతాధిపతికి ఉన్నట్టు విశ్వాసం, శతాధిపతి నమ్మకం, శతాధిపతికి ఉన్నట్టు ఆ యొక్క పరిపూర్ణత నీలో ఉంటే శతాధిపతిలో ఇంటిలో జరిగే అద్భుతం మన ఇంటిలో కూడా జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, ఈ వాక్యము నువ్వు ఎక్కడ ఉంటున్నా కూడా, ఏ స్థలంలో ఉంటున్నా కూడా, ఏ 4 గోడల మధ్యలో ఉంటున్నా కూడా నువ్వు వినేటప్పుడు కొంత 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు, ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా విను. ఈ వాక్యం నిన్ను మారుస్తుంది. నేను మార్చలేను,
బోధించుచున్న బోధకుడు ఎప్పుడు నిన్ను మార్చలేడు. నాకంటే పెద్ద పెద్దవారు కావచ్చు, పెద్ద చర్చిసే కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఎప్పుడు నిన్ను మార్చలేడు. నిన్ను మార్చేది వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం మీద నీ మనస్సు పెట్టు, ఆ వాక్యం మీద నీ హృదయం పెట్టు. ఆ వాక్యం వైపు నీ మనస్సు, నీ హృదయము, నీ దేహం ఇస్తే ఈ శతాధిపతిలో ఇంట్లో జరిగే అద్భుతం మన ఇంటిలో జరుగుతుందే. సేవకుల వైపు చూస్తుంటాం, సేవకురాల వైపు చూస్తూ ఉంటాం, వారి వైపు వీరి వైపు. ఎందుకండి మనకి యేసు వాక్యం మీద నువ్వు ఆధారపడి, నువ్వు స్థిరపడి బలపరచబడితే ఆ వాక్యమే నా పాదాలకి దీపం, నా త్రోవకు వెలుగు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నీ దుడ్డు కర్ర, నీ దండనము నన్ను ఆదరించును. దుడ్డు కర్ర అంటే ఏంటి? దుడ్డు కర్ర కాదు, అక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథము, అందులో ఉన్న వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ఆపద వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటుంది, శ్రమ వచ్చినప్పుడు మనల్ని తప్పిస్తుంది, కష్టాలు వచ్చేటప్పుడు మనల్ని విడిపిస్తుంది. ఆయన వాక్యం అనే దుడ్డుకర మనం పట్టుకొని బ్రతకాలి. కనుక అటువంటి కృప, అటువంటి కాపుదల, అటువంటి శక్తి, అటువంటి ప్రభావం, అటువంటి అద్భుతం మన కుటుంబాలు జరుగులాగున ఆ తండ్రియు కుమారుడియు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి నడిపించునుగాక. రండి, అందరూ కూడా కళ్ళు మూసుకొనండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు, నువ్వు ఎక్కడుంటున్నప్పటికైనా వాక్యం మీద మనసు పెట్టు. వాక్యం గల దేవుని మీద నువ్వు ఆధారపడు. వాక్యం గల దేవుని వైపు నువ్వు చూడు. ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యమే నిన్ను జీవింపనిస్తుంది, ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది, పోషిస్తుంది, ఆదరిస్తుంది, నిన్ను తప్పిస్తుంది, రక్షిస్తుంది. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు నన్ను నిలవబెట్టి దేవా, నీ సేవకుడిగా నా ద్వారా నువ్వు అందించిన ప్రతి మాట వింటున్న ప్రతి సహోదరులందరి హృదయాల్లో మీరు బలపరిచి, స్థిరపరిచి, ఒకవేళ శక్తిహీనులుగా ఉంటే శక్తిని అనుగ్రహించండి. ఒకవేళ బలహీనులుగా ఉన్నట్లుగా అయితే ఈ వాక్యం వింటున్నప్పుడు బలపరచండి ప్రభా. శక్తిమంతులుగా నిలబడ్డగలడానికి నాయన నీ కృప అనుగ్రహించండి. దేవుని స్తోత్రం తండ్రి. నాయన నీ పరిశుద్ధాత్మ నాయన నడిపింపును మాతో ఉంచి మీరు ఇంతవరకు వాడుకున్న విధానం బట్టి స్తోత్రములు తండ్రి. రాబో దినాల్లో నిన్ను ఎదుర్కొనుచు సిద్ధపడి మెలకువ కలిగి నీ వైపు చూస్తూ ప్రభా, నీ రెండో రాకడలో ఎత్తబడే మహిమగల సహవాసంగా మమ్మల్ని ఉంచి నడిపించి మహిమ పొందమని ఈ యొక్క నాయన చేస్తున్న నీ కుమారుని కొన్ని పాదాలు పెడుతూ ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో శతాధిపతికి ఉన్నట్టు విశ్వాసం మాలో ఉంచమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వర్తమానాలు నిచున్న ప్రతి కుటుంబాలకును ఆయన వచ్చి రాకడ వరకు ఆయన ఆత్మ తోడుగా ఉండి సదా నడిపింపబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.